హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాహస యాత్రికుడిని. మూనార్లో అయితే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చాను. దీన్ని రిప్పల్ వాటర్ ఫాల్స్ అంటారు. చాలా బ్యూటిఫుల్ లొకేషను. ఈ వాటర్ ఫాల్స్కి వచ్చేటప్పుడైతే ఎత్తైన కొండల మధ్యలో దారి చాలా 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 సూపర్గా అనిపించింది. మొత్తం పచ్చదనంతో వచ్చే దారిలో అంతా కూడా వెనకాల మీరు చూస్తారు కదా, చెట్టు ప్రతి 10 అడుగులకి ఒక చెట్టు అయితే కనబడింది. అప్పుడు ఆపి చెప్దాం అనుకున్నాను, కుదరలేదు. మనం వాటర్ ఫాల్స్ దగ్గర రాగానే పెద్ద చెట్టు ఉండేసరికి ఆ చెట్టుకాయ అయితే తీసుకొచ్చాను. దీన్ని ముంత మామిడి పండు అంటారు. దీని నుంచే పైన కనబడుతుంది కదా మీకు నట్టు, దీన్నే జీడిపప్పు. దీన్ని బాగా కాల్చి కానీ కట్ చేశారంటే లోపల జీడిపప్పు వస్తుంది. ఈ పప్పు అంతా ఇదంతా కూడా మన దగ్గర కూడా ఉంటుంది, కానీ మన పక్క ముంత మామిడి పండు అనేది ఇంత పెద్దదిగా ఉండదు, చాలా చిన్నదిగా ఉంటుంది. ఇదైతే సైజు పెద్దదిగా ఉంది, పప్పు సైజు కూడా చాలా పెద్దదిగా ఉంది. ఇదైతే పచ్చిది. ఈ ముంత మామిడి పప్పును అయితే మనం డైరెక్ట్గా తినచ్చు కూడాను. కొన్ని స్వీట్గా ఉంటాయి, కొన్ని ఒగరుగా ఉంటుంది. పండిన దాన్ని బట్టి టేస్ట్ మారుతుంటుంది. ఈ ముంత మామిడి పప్పులు అయితే మనకి చిన్నప్పుడు చాలా వచ్చేటి. ఈ మధ్య కాయలు కనబట్టలేదు, ఓన్లీ జీడిపప్పు మాత్రమే. ఒకసారి దీన్ని టేస్ట్ చేద్దామా? అన్ని రకాల టేస్ట్ అంటారు కదా, స్వీట్ తెలుస్తుంది, ఒగరు తెలుస్తుంది. బాగుందండి, సూపర్గా ఉంది టేస్ట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోకి గట్టిగా లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సాహస యాత్రికుడు మంచి మంచి అడ్వెంచర్ వీడియోల కోసం.